ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా శుభవందనాలండి. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు లేఖ భాగం వాక్యం నుంచి ఒక మాట చూద్దాం. లేఖనం నుంచి మరి కీర్తన నుంచి 113వ కీర్తన మనం చూస్తే 8-9 వచనాలు మనం ధ్యానిద్దాం. ఈ విధంగా ఉంది, చదువుతున్నాను. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సత్తు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఒకటి, సత్తువ లేని దాన్ని ఇల్లాలుగా చేతును. రెండు, పెంట కుప్ప మీద పేదలను పైకెత్తును. అంటే ఇది అసాధ్యం అనిపిస్తుంది కొన్ని సందర్భాలు, కానీ యెహోవాకు అసాధ్యమైనది, యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, మరి వివాహమై ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ గర్భం లేక, బిడ్డలు లేక ఏమండి మరి అల్లాడిపోతున్నటువంటి నా తోటి సోదరి మనకు ఈరోజు దేవుడు ఇస్తున్నమాట. ఆనాడు మనం చూసినట్లయితే సారా మరి 90 సంవత్సరాల వృద్ధ వయసులోకి వచ్చినప్పటికీ అండి అసాధ్యమైనటువంటి స్త్రీ ధర్మం ఆమెకి లేకపోయినప్పటికీ సరే ఆమె గర్భాన్ని ధరించి కుమారుని కలిగింది. దేవునికి అసాధ్యమైనది లేదు. పెంట కుప్పల మీద దరిద్రుని లేవనైతే తనని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఏ ఇబ్బందులతో ఉన్నావో దీనత్వం కలిగి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించండి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని స్తుతించండి. ఖచ్చితంగా దేవుడు మీ యొక్క ఆశని నెరవేరుస్తాడు. ఉదయ వాంఛను నెరవేర్చైనా ఆయనకి మహిమ తెచ్చుకుంటారండి. సోదరి, సోదర, అన్న గొడ్రాలు అని అందరూ కూడా ఎంతో అవమానించేవారు. ఆమె ఏం చేసింది? సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో తన యొక్క బాధ అంతా కూడా కన్నీరు కాచి దేవుడికి మొదలుపెట్టింది. ఎంటర్ బైబుల్లో అండి సమయాలంతా గొప్పవాడు మరొకళ్ళు. అటువంటి కుమారుని దేవుడు ఏం చేశాడండి? అన్నాకి ఇచ్చాడు. తన గర్భాన్ని ముట్టాడు. దేవుడు ఏం చేశాడు? కుమారుని అనుగ్రహించాడు. అలాగే మనం కన్నీటితో కనుక దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం మొరపెట్టుకుంటే, ఆయన స్తుతిస్తే ఖచ్చితంగా దేవుడు నీ వాటి యొక్క ఆలోచన కూడా సఫలపరుస్తాడు. ఆయన గర్భఫలాన్ని అనుగ్రహించేవాడు యెహోవా అండి. గర్భఫలముని బహుమానంగా అనుగ్రహిస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అలాగే ఆయనను ప్రేమించే వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాను. కనుక ఆయన ప్రేమించడం అంటే ఆయన్ని ఎప్పుడు మనం పెదవులతో ఆయన స్తుతిస్తూనే ఉండాలి. అది ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన స్తుతించేవాడంటే ఆయన ఎప్పుడు కూడా విడిచివాడు కాదు. కనుక అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహదినం జరుపుకునే వారందరికీ దేవుని యొక్క బలమైన దక్షిణాస్తము తోడండి కాచి కాపాడును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.